ప్రియ రావడంతో నా లైఫే మారిపోయిందిరా. ఎండమావుల్లో పరిగెడుతున్న నా జీవితంలోకి నిండు పున్నమలా వచ్చిందిరా ప్రియ. ఎస్, తను లేకుండా బ్రతికే లేదు. ప్రియ నాకు కావాలి. శాంతంగా సొంతంగా తను నాకే కావాలి. ఏం చేద్దాంరా? అవ్వరడవ్వా, చేసేదేముందిరా. రేపు నీ ప్రియను మంచి లవ్ స్పాట్కి రమ్మని మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని రొమాంటిక్ గా అడిగాయి. అటు నుంచి సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది. మీ పెళ్లి అయిపోతుంది, నాకు పని అయిపోతుంది. అసలు నేను ఎందుకు పిలిపించానంటే నేను నీతో, నువ్వు నాతో. మతి బర్పు మహారాజా, నీ తిక్కమక్క మాటలతో నన్ను చంపేస్తున్నావు. నువ్వెందుకు నన్ను ఇక్కడికి పిలిపించావో నేను చెప్పినా? అదే బెటర్, నువ్వే చెప్పేసి. మన ఇద్దరు ఇంతకాలం ప్రేమించుకున్నాం, ఇక పెళ్లి చేసేసుకుందాం అని చెప్పడానికి పిలిపించావు, అవునా? కరెక్ట్, అందుకే పిలిపించాను. మరి మనం పెళ్లి చేసుకున్నా? ఆహా, పెళ్లి చేసుకోవటం అంటే చపాతీలు చేసినంత తేలికనుకున్నావా? ఏ అంత కష్టమా? మరి రేపు సాయంత్రం మా ఇంటికి రా. మా నాన్నగారితో మన పెళ్లి విషయంపై అన్ని మాట్లాడి ప్రిపేర్ చేస్తాను. మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే ఓకే, బాయ్. అబ్బా, ఇటు. హలో ప్రియా. హాయ్, రండి రండి. ఏమాయ్, నీ పర్సు భద్రంగా ఉందా? మీరున్నారుగా, కూర్చోండి. మీ డాడీ ఏం చేస్తున్నారు? పైనున్నారు. ఆయన తుపాకీకి పట్టిన తుప్పుని కొబ్బరి నూనెతో తుడుచుకుంటున్నారు. ఆహా, ఎంత గొప్ప వ్యక్తి. చూసావరా వాళ్ళ డాడీ, ఆయన తుపాకీ తుప్పు ఆయనే తుడుచుకుంటున్నాడు. మన తుపాకీలేం తొడవట్లేదుగా, ఆయన తుపాకీ తుప్పు ఆయన తుడుచుకుంటున్నాడు. ఇందులో గొప్పే ఉందిరా. చాలు నిర్మయ్. అవును, మీ డాడీని మన పెళ్లి టాపిక్ గురించి మెంటల్ గా ప్రిపేర్ చేసావా? లైట్ గా టచ్ ఇచ్చాను, ఇక మీరే సాల్వ్ చేసుకోవాలి. ఉండండి, పిలుస్తాను. ఎలా మేనేజ్ చేస్తావరా? అవ్వరేడవ్వా, నువ్వేం కంగారు పడకరా, సీన్ నేను నడుపుతాగా. దగ్గర దరిద్రంగా. అబ్బే, దరిద్రంగా కాదు సార్. సినిమా యాక్టర్ జగ్గయ్య గారు వాయిస్ రేంజ్ కి తగ్గకుండా బ్రహ్మాండంగా దగ్గర సార్. దగ్గుకు అర్థం ఏమిటి? ఇంతవరకు మాకు దగ్గుకి తుమ్ముకి ఎవరు అర్థాలు చెప్పలేదు సార్. షడప్. ఒక పెద్ద మనిషి ఎంటర్ అయ్యే ముందు దగ్గాడంటే నే వస్తున్నాను, లేచి నిలబడండి అని అర్థం. సార్, మీరు చెప్పాకే మాకు అర్థమైంది సార్. దగ్గితే దానికి అర్థం. ఇట్స్ ఆల్ రైట్, ఆల్ రైట్. ఐఎమ్ బబ్రు వాహనుడు, రిటైర్డ్ మిలిటరీ మేజర్. గ్లాడ్ టు మీట్ యు. ఐఎమ్ చెప్పరా. వీడు పెద్ద చాక్లెట్, అదే ఫ్యాక్టరీ ఓనర్. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచా? ఆఫ్ కోర్స్, ఫేస్ చూస్తే అలా అనిపించట్లేదు కదండి. కాదు, చూశాకే అనిపిస్తుంది. ఎవరి కాన్వెంట్ లో క్యారేజీలు తొగిలించే రకంలా ఉంది. అబ్బే, అదేం లేదు సార్. దొంగలు పట్టి వాడి ఫేస్ అలా మొరటగా దొంగలా తయారైంది తప్ప నిజానికి వాడు పోలీస్ ఆఫీసరే సార్. కావాలంటే చూడండి. ఒరే, నీ లాంటి చూపించరా. ఇదిగోండి, పర్సనాలిటీ చూసి జనం భయపట్టలేదని పర్మనెంట్ గా చేత్తో మెయింటైన్ చేస్తున్నాను సార్ ఈ స్టిక్. అదే బెటర్. మీ ఇద్దరి పేర్లు ఏమిటి దరిద్రంగా? ఐఎమ్ రాజేష్, వీడు అప్పిగాడు. అప్పిగాడు కాదు సార్, అప్పికట్ల అప్పల్ రాజు. రాజు కింగ్. చూపు తాగండి. దరిద్రంగా సూప్ తాగలేము సార్. ఏ రోగమా? కాదు సార్, గంభీరమైన మీ పర్సనాలిటీ, కామెడీగా ఉన్న మీ ఫేసు, బీభత్సమైన మీ డిసిప్లిన్, తుప్పు పట్టనివ్వని మీ తుప్ప మాకు షేక్ అవుతుంది సార్. నన్ను చూసి మా మిలిటరీలో సోల్జర్సే కాదు, ఆఫీసర్స్ కూడా ఇలాగే షేక్ అయిపోయేవారు. ప్రతి మాటకి ముందో వెనకో ఆ దరిద్రం అనే పదం తప్పదా సార్? అవునయ్యా, అది చిన్నప్పటి నుంచి అలవాటైంది దరిద్రంగా. ఏంటి వాళ్ళని కంగారు పెట్టేస్తున్నారు? అబ్బే ఏం లేదమ్మా, చిన్న టెస్టింగ్ పెట్టా అంతే. చేసిన చాలు, భోంచెద్దురు గాని రండి. అవునవును, మా అమ్మాయి అదిరిపోయేలా వంట చేస్తుంది. బాగా తినండి దరిద్రంగా. రండి. కూర్చోండి కూర్చోండి. వడ్డించమ్మా. సరేనయ్యా, పాయింట్కి వస్తున్నాను. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నా అభ్యంతరం గానీ, ఓ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ గానీ, తేడా గానీ, భేదం గానీ ఏమీ లేవయ్యా. కానీ మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసే ముందు నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి దరిద్రంగా. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పుడే దాన్ని కని వాళ్ళ అమ్మ కన్ను మూసింది. అప్పటి నుంచి ఓ తల్లి ప్రేమకు కానీ, సోదరి ప్రేమకు కానీ ఏ ప్రేమకు నోచుకోలేదు, ఈ తండ్రి ప్రేమకు తప్ప. నా కూతురికి పుట్టినింట్లో మిస్ అయినవన్నీ మెట్టినింట్లో దొరకాలి. అంటే మా ప్రియ కోడలుగా వెళ్లే ఇంట్లో అత్తగారు, ఐ మీన్ మీ అమ్మగారు, తన్ను ఎంతో ప్రేమగా చూసుకోవాలి. అలాగే తన మామగారు అంటే మీ నాన్నగారు ఎంతో అభిమానించి ఆప్యాయతలు పంచాలి. సీతాదేవి లాంటి నా కూతురికి శ్రీరామచంద్రుడి వంటి నువ్వు భర్త అయినప్పుడు నీ తమ్ముడు కూడా లక్ష్మణ స్వామిలా నా కూతుర్ని వదినా వదినా అంటూ ఎంతో అభిమానించి గౌరవించాలి. ఇలా అత్త మామ మరిది అందరూ ఉన్న ఇంట్లో
నా కూతురు కళకళలాడుతూ మీ ఇంటికి వాళ్ళగా వెలిగిపోవాలి. అదే నా ఆశ, ఆశయం, ధ్యేయం. సో నేను చెప్పినట్టే మీరంతా నా ఆశయాలకు అనుగుణంగా నా కూతురుని చూసుకుంటారు కదా. సార్ నాకు అసలు ఈ ప్రపంచంలో అమ్మ నాన్న అందరూ ఉన్నారు సార్, మీరేం అడగకుండా ఆలోచించకుండా ఒప్పేసుకోండి. ఇప్పుడు మీ అమ్మాయిని వాళ్ళు ఎంతో దరిద్రంగా మీ దరిద్రం నాకంటుకుందేంటి, అదే ఎంతో ప్రేమగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఆ బాధ్యత నాది సార్. ఓకే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. మీ అమ్మని, నాన్నని, తమ్ముణ్ణి రేపే మా ఇంటికి తీసుకురావాలి. అదేమిటి దరిద్రంగా? రేపా? రేపంటే రేపెలా తీసుకొస్తావురా? తీసుకురావడానికి కుదరదా? అది కాదురా సార్, ఇప్పుడు వీళ్ళ అమ్మగారు కోడలి కోసం వ్రతాలు చేస్తూ బిజీ, వీళ్ళ నాన్నగారు భక్తి పారవస్యంతో గుళ్ళు గోపురాలు తిరుగుతూ పెద్ద బిజీ. ఆహా. ఇకపోతే వీళ్ళ తమ్ముడు లేడు పెద్దవాయ్, అవును. వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఒకటే గజ్జింపించి. ఆహా, ఏం చదువుతున్నాడేంటి అంత గజిబిజిగా? చెప్పరా చెప్పు, మీ తమ్ముడు ఏం చదువుతున్నాడో ధైర్యంగా చెప్పు. వాడు ఎంబీబీఎస్ చదివి ఓహో, మీ వాడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడనమాట. Yes. దరిద్రంగా. ఆ, సరే, రేపు మీ వాళ్ళని తీసుకొస్తున్నావు కదా. అదే వెంటనే అంటే అదే పంతులు గారితో మాట్లాడి మంచిలో చూసి అందరినీ సెట్ చేసి తీసుకొస్తాం. రాజేష్, ఇంక మనం బయలుదేరదామా? తినండి దరిద్రంగా. అది కదండి, మేము వెంటనే వెళ్ళి వెతుక్కోవాలి కదా. వెతుక్కోవడమా? అదేనండి, పూజారి మంత్రాలు వెతుక్కోవాలి కదా. మంచిది, వస్తాం సార్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. దరిద్రంగా.